ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్పెషల్ డిష్ మీకోసం పట్టుకొచ్చేసాను. అదే కాలీఫ్లవర్ పకోడా. ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చాలా హెల్తీగా ఈ పకోడా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్ టైప్ కానీ లేదా సాంబార్, రైస్, రసం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో పసుపు, ఉప్పు వేసుకొని ఇలా వాటర్ తెరల కాగనివ్వండి. వాటర్ మరిగిన తర్వాత మనం కాలీఫ్లవర్ ముక్కలు కూడా తీసేసుకొని ఒక 80% వరకు కాలీఫ్లవర్ని కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న కాలీఫ్లవర్ని ఇలా స్ట్రైన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్లో 1 స్పూన్ సాల్ట్, కారం, ఉప్పు, అలాగే గరం మసాలా పౌడర్, పసుపు, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, ఒక 1/2 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెంగా వాటర్ పోస్ట్ చేసుకొని ఒక థిక్గా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈ బ్యాటర్లో మనం ఉడకబెట్టిన కాలీఫ్లవర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ మరుగుతుంది చూసారా, ఆయిల్ కొంచెం హీట్ అయితే చాలు. ఆ ఆయిల్లో ఒక్కొక్కటి వేసేసుకోండి. మరి ఓవర్గా వేసుకోవద్దు, ఆయిల్ అనేది పొంగి కిందకి వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కదపకుండా వదిలేసి 2 మినిట్స్ తర్వాత 2 వైపులా కలుపుకుంటూ ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇది క్రిస్పీగా ఉందని మీకు తెలిసిపోతుంది. అప్పుడు తీసి ఒక టిష్యూ పేపర్లో వేసేసుకోండి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా కాలీఫ్లవర్ పకోడా రెడీ అయిపోయింది. ఒక్కసారి చేసి పెడితే పిల్లలు, పెద్దవాళ్ళను ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.